ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును అని ఇక్కడ రాయబడి ఉందండి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మనుషులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మనకు తెలిసిన వారు, మనకు తెలియని వారు ఎంతోమందికి కూడా ఈ లోకములో నా దేవుని బిడ్డలారా మనలను ఏడిపించాలని చూసేవాళ్ళే కానీ ఎవరు కూడా మనల్ని నవ్వించాలని, సంతోషపరచాలని చూసేవారు లేరండి. నా దేవుని బిడ్డలారా, నవ్వించటం అని అంటే ఏదో ఒక 2 గంటలు కాదు, ఏదో ఒక కామెడీ కాదు, లేకపోతే ఏదో కొద్దిపాటి మరి ఆ నవ్వుకునేటువంటి ఆ సందర్భాలు కావు. కానీ ఒకప్పటి దుఃఖం, ఒకప్పటి బాధ, ఒకప్పటి చింత, వేదన అన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక సంతోషముతో కూడినటువంటి, ఒక ఆనందంతో కూడినటువంటి ఆ నవ్వునట మన పెదవుల మీద ప్రభు దయచేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇది తాత్కాలికమైనది కాదు, ఇది అశాశ్వతమైనది కాదు, కానీ ఇది శాశ్వతముగా ఉండుటకు నా దేవుని బిడ్డలారా ప్రభు మనకి ఇటువంటి ధన్యతనిచ్చాడండి. అంటే మనం ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీరు, ప్రభు సన్నిధిలో ఏడ్చినటువంటి మన యొక్క వేదన, రోదన అంతా కూడా ఇప్పుడు ఆశీర్వాదకరంగా మారి, దీవెనకరంగా మారి, ఇప్పుడు అది ఎలా ఉంది అని అంటే మనకు నవ్వును కలగజేసేటట్లుగా మన ప్రార్థన సఫలపరచబడింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీ దుఃఖాన్ని పోగొడతారు అనుకుంటున్నావేమో, నీకు కలిగిన వారు నీకున్నటువంటి శ్రమను పోగొడతారు అనుకుంటున్నావేమో, నీకు కలిగినటువంటి మరి స్నేహితులు నీకెంతగానో తోడుగా అండగా నిలిచి మరి నడిపిస్తారనుకుంటున్నావేమో. కానీ ఏ ఒక్కరు కూడా నీకున్నటువంటి సమస్యలను తీసివేయలేరని అది నీకు కూడా తెలుసు. కానీ ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధికి రా, మోకరించు, ప్రార్థించు, దేవుని మీద ఆధారపడు, యేసయ్య వైపే మరి చేతులెత్తి మరి ప్రార్థించు. ఇదిగో నీకున్న దుఃఖము కళ్ళములో పొట్టు ఎగిరినట్లుగా ఎగిరి నీకు నవ్వును, సంతోషాన్ని, ఆనందాన్ని నా దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఇదిగో ప్రభు, ఈ ఉదయకాలం మంది మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. నిజమేనైనా అయ్యా, మీరు మాకు నోటి నిండా నవ్వును కలుగజేసే దేవుడు అని నాయన మీరు తెలియపరిచారు. నిజమేనయ్యా, నీ బిడ్డలు నా ప్రభు ప్రశాంతంగా, సంతోషముగా, ఆనందముగా ఉన్న దినాలు ఎన్నో. నా తండ్రి, నా ప్రభు అయ్యా దుఃఖముతో, అయా నా తండ్రి నైనా బాధతోనే నా తండ్రి నలిగిపోతున్నారేమో. నా తండ్రి మీరు లేవనెత్తండి, బలపరచండి, కృప చూపమని, అయా వారికి ఆనందకరమైన జీవితాన్ని మీరు దయచేయమని యేసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.